మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అక్టోబర్ మాసానికి సంబంధించిన మాస ఫలితాలు మనం ఈ మాసానికి సంబంధించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ మాసంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే అద్భుతంగా ఉంది. ఈ అక్టోబర్ మాసంలో గ్రహాల పరిస్థితి ఎలా ఉందో తర్వాత చూద్దాం. బట్ అందరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా ఈ అక్టోబర్ మాసంలో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. అవేంటంటే దసరా, దీపావళి మనకి ఈ అక్టోబర్లోనే రావటం, చక్కగా ఈ నెలలోనే 2 పండుగలు ఉండటం, పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి తప్పకుండా. సో పిల్లలకి సెలవులు, సో అందరికి కూడా చక్కగా మంచి పండుగ వాతావరణం. అయితే 1వ తారీఖు మాస శివరాత్రి ఉంది. 2వ తారీఖు ఇంకా మనకి బతుకమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది. అలాగే 3వ తారీఖు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం. ఇక 12వ తారీఖు మనకి మహాతల్లి దుర్గామాత, దుర్గాదేవి వారి విజయదశమి. అలాగే 19వ తారీఖున అట్లదద్ద. సో ఇక 13 అందరికీ తెలిసిందే కదా, నరకాసురుని వధ, నరక చతుర్దశి, 31 దీపావళి. మొత్తంగా ఈ యొక్క మాసంలో అద్భుతంగా ఈ 2 పండుగలు కూడా రావటం. సో మేజర్ ఈవెంట్స్ ఇవి ఉన్నాయి. ఇక మన గ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి చూస్తే కనుక గురు భగవానుడు వృషభ రాశిలో వక్రిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ మాసంలో 9వ తారీఖు నుంచి కూడా. అలాగే కుజ భగవానుడు కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక కుజుడు ఇక్కడ 21వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో, 21 నుంచి కూడా నీచ రాశి కర్కాటకంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఇక్కడి నుంచి మొదలు ఇక కుజుడికి సంబంధించి మామూలుగా ఉండదు, కుజ స్తంభన మొదలవుతూ ఉంటుంది. సో అలాగే రవి, బుధ, కేతువులు ఇక్కడ మనం చూస్తే కనుక 17వ తారీఖు వరకు రవి కన్యలోను, తర్వాత తులారాశి నీచ రాశిలోకి వెళ్తున్నారు. అలాగే బుధ భగవానుడు కూడా మనం చూస్తే అక్టోబర్ 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తూ ఉన్నారు. కన్యారాశి మూల త్రికోణం నుంచి అక్టోబర్ 10వ తారీఖున తులారాశిలోకి వస్తున్నారు. శుక్రుడు అలాగే ఆయన 16వ తారీఖు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. మూల త్రికోణం స్వక్షేత్రం తులారాశిలోనే చక్కగా ఉంటారు. మొదటి 2 వారాలు కూడా శుక్రుడు తులారాశిలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి మేజర్గా ఏంటంటే అటు బుధుడు, శుక్రుడు, రవి, కుజులు మాస గ్రహాలు 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఈ మాసంలో. ఇక అలాగే శని మూల త్రికోణం కుంభరాశిలో వక్రించి ఆయన అలాగే ట్రాన్సిట్లో ఉన్నారు. రాహు కూడా మీన రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు. ఇవైతే మొత్తానికి గ్రహాల యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఇక దీనిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చెప్పుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక వీరికి యోగిస్తున్న గ్రహాలు అక్టోబర్ మాసంలో చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, దశమంలో రాహు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వీరికి మిథున రాశి వారికి మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ మిథున రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక రాశ్యాధిపతి అయిన బుధుడే ఉచ్చక్షేత్రంలో వీరికి 4వ స్థానంలో ఉంటున్నాడు మొదటి 10 రోజులు కూడా. కాబట్టి మొదటి 10 రోజులు కూడా చతుర్థంలో ఉన్న బుధుడు వీళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాన్ని వాహనాల పరంగా కానీ, గృహపరమైన విషయాల్లో కానీ, మానసిక ప్రశాంతత విషయంలో కానీ ఇస్తారు. ఎక్కువగా మీరు రిలాక్సేషన్కి, అలాగే చాలే ఇంకా ఒక 2 రోజులు హాయిగా ప్రశాంతంగా లీవ్ పెట్టుకుని ప్రశాంతంగా ఉండే సరిపోద్ది అనే ఒక రిలాక్సేషన్ కావాలి బాడీకి అనేటట్టు మీకు బుధుడు చెప్తుంటాడు అనమాట. సో మొదటి 10 రోజులు కూడా బుధుడి యొక్క అనుకూలత బాగానే ఉంది. ఇక పంచమ స్థానంలో శుక్రుడు అద్భుతమైన రిజల్ట్ చేస్తున్నాడు. ఈ రాశికి మనం చూస్తే కనుక 17వ తారీఖు వరకు మొదటి 2 వారాలు కూడా పంచమంలోనే ఉంటాడు శుక్రుడు. మిథున రాశి వారికి నిజంగా పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అక్కడ మనం చూస్తే మూల త్రికోణం స్వక్షేత్రంలో ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. పిల్లల వల్ల ఆనందం. ఇక్కడ మనం చెప్పుకున్నాం చూసారా, మనం హాయిగా సెలవు పెట్టుకుని ఇంట్లో కూర్చుందాం, కొంచెం రిలాక్స్ అవుదాం అని.
హాయిగా మీ పిల్లలతో స్పెండ్ చేసే ఆస్కారాలు, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే ఆస్కారాలు, పైగా ఈ దసరా మొదటి 2 వారాలు కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇలాంటి కొన్ని సందర్భాలు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి శుక్రుడి వల్ల చాలా మంచి అవకాశాలు మొదటి 2 వారాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి దశమంలో రాహు యొక్క సంచారం. ఇక్కడ ఒకటి అంటే మిథున రాశి వాళ్ళకి జనరల్గా ఏంటంటే గురుబలం కొంచెం తక్కువ ఉంది. ఎంతైనా గురుబలం కొంచెం తక్కువ ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే వీళ్ళకి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లోనూ వీళ్ళు కొంచెం ఫీల్ అవ్వడం అనేది మనం గమనించవచ్చు. సో కానీ అట్లీస్ట్ రాహు అయినా దశమ స్థానంలో ఉండటం వల్ల మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, కర్మసిద్ధి బలం పుష్టిం దశమస్థో యథాఫణి. ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో ఈ యొక్క రాహు ఉండటం వల్ల సంతోషము, అలాగే భోజన సౌఖ్యం, ఎప్పుడు ఆనందంగా ఉండేటట్టు కొంచెం ఆయన అనుగ్రహం ఉంటుంది, శారీరక బలాన్ని ఇస్తాడు, కొంచెం కష్టాలను దూరం చేస్తూ ఉంటాడు. ఇవి ఇప్పుడు ఏం కష్టపడతావు, నేనున్నా కదా దశమ స్థానం, కొంచెం రెస్ట్ తీసుకో అంటుంటాడు. మరి రెస్ట్ తీసుకుంటే అలా జాబ్ చేయకపోతే సో ఇలాగా గురుబలం కూడా కొంచెం అనుకూలత తక్కువగా ఉండటం వల్ల మీరు మాత్రం ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోకుండా ప్రొఫెషన్ విషయాల్లోనూ, వ్యాపారపర విషయాల్లో కొన్ని ఖర్చులు ఉండే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోండి. అదేవిధంగా కుజుడు రాశి సంచారం జరుగుతుంది ఇక్కడ మేము యాక్చువల్గా మిథున రాశి వాళ్ళకి సంబంధించి రాశిలోనే కుజుడు వెరీ షార్ట్ టెంపర్ని ఇచ్చేస్తుంటాడు. అక్టోబర్ 21 దాకా కుజుడు రాశిలో, ఇక తర్వాత మళ్ళీ ఆయన ద్వితీయ స్థానంలోకి వెళ్ళి నీచ పడతాడు. ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క నీచ. అక్టోబర్ 21 తర్వాత అనవసరమైన మాటలు మాట్లాడానేమో, అనవసరంగా ర్యాష్గా నేను తప్పు చేశానేమో, అలాగే అనవసరంగా తెలియకుండానే ఇంత కట్ చేశానేమో ఖర్చుల విషయంలో, ఇలాంటి చిన్న చిన్న ఫీలింగ్స్ అక్టోబర్ 21వ తారీఖు తర్వాత నుంచి కుజుడు వల్ల ఏర్పడే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశి వారికి కూడా రవి యొక్క సంచారం కూడా మనం తీసుకున్నట్టయితే అక్టోబర్ 17వ తారీఖు వరకు కూడా ఈయనకి చతుర్థ స్థానంలోనే రవి యొక్క సంచారం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం మనకి ఇక్కడ జరుగుతుందో కొంత అర్ధాష్టమ రవి దోషం వల్ల మానసిక ప్రశాంతత విషయంలో వీళ్ళకి చాలా వరకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. అర్ధాష్టమంలో కొంచెం మొదటి 2 వారాలు కూడా రవి చతుర్థంలో ఉండటం, అలాగే తర్వాత 2 వారాలు కూడా పంచమ స్థానంలోకి వెళ్ళటం, రవి చతుర్థ పంచమ స్థానాల యొక్క ఇక్కడ ట్రాన్సిట్ అనేది అంత యోగదాయకంగా లేదు. కాబట్టి రవి ఈ మాసం అంతా కూడా వీళ్ళకి అంత యోగదాయకంగా లేరు. సో కాబట్టి కొంత కుటుంబపరమైన సమస్యల్ని, గృహపరమైన సమస్యల్ని, కొంత మానసిక పరంగా చికాకుల్ని ఈయన ఇస్తుంటాడు. అలాగే 17వ తారీఖు తర్వాత నుంచి కూడా పంచమ స్థానంలోకి రవి వెళ్ళటం వల్ల కొంతవరకు మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొంత డౌన్ అనేది, అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మనకి దానిలో ఇంతే జరిగింది అన్నట్టు ఉంటుంది. సో అది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా సరే, మీ పిల్లల విషయంలో, అభివృద్ధికి సంబంధించిన విషయంలో అయినా సరే, షేర్స్ అండ్ లవ్ లైఫ్ విషయంలో కూడా చికాకు అనేది ఇక్కడ మనకి 17వ తారీఖు తర్వాత కనిపిస్తుంది. సో రవి అంత అనుకూలంగా లేరు, కుజుడు కూడా అంత అనుకూలంగా లేరు ఈ రాశికి. అలాగే మనం చూసినట్టయితే కనుక మేజర్గా ఈ మిథున రాశి వారికి ఇక్కడ శని యొక్క సంచారం మాత్రం భాగ్యస్థానంలో జరుగుతూ ఉంది. కొంచెం ఎక్కువ స్ట్రెస్, హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది పాపం. ఫారెన్ ట్రావెల్స్ కూడా 1-2 సార్లు ప్రయత్నాలు, 1-2 సార్లు చేసిన పని చేయటం, ఎక్కువ ఇది ఎక్కడ లాంగ్ జర్నీ రా బాబు, ఒక జర్నీ చేసి అంత అలసిపోతాం, అంత అలసిపోయేటట్టు పరిస్థితులు ఉండటం, ఇలాంటివి లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మిథున రాశి వారికి మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ మేజర్గా మనం చూసినట్లయితే కనుక రవి కుజుల యొక్క అనుకూలత మాత్రం తక్కువగా ఉంది. సో కాబట్టి ఎప్పుడు నిజంగా వీళ్ళకి షార్ట్ టెంపర్ రావచ్చు, ఎప్పుడు మాట వల్ల కానీ ధనపరంగా కానీ వీళ్ళు ఎక్కువ ఎక్స్పెండిచర్ చేసి కోల్పోయే అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ మనకి వీక్లీ రాశి ఫలాల్లో ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు వీక్లీ కూడా ఫాలో అవుతుంటే పలానా డేట్ అనేది మనకి తెలుస్తుంది. అంటే వీక్లీ కూడా ఫాలో అవుతుంటే పర్టికులర్ వీక్లో ఏది ఎక్కువ గ్రావిటీ ఉంది, ఏ విషయం మీద మనం ఫోకస్ పెట్టాలని ఇంకా బాగా అర్థం అవుతుంది. అంటే ఏమన్నా రవి కుజుల యొక్క అనుకూలతతో పాటు గురుడి అనుకూలత కూడా తక్కువ ఉంది. అంటే ఈ రాశికి, మిథున రాశికి రవి కానీ, ఇక్కడ
అంటే యాక్చువల్గా రవి ఓకే న్యూట్రల్ అనుకోండి, ఇక్కడ కుజ గురులు ఇద్దరు కూడా కొంత యాంటీ ప్లానెట్లే. సో కాబట్టి తప్పకుండా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిం. ఎప్పుడైతే మీరు తప్పకుండా గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, కుదిరితే కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానంగా ఇస్తూ ఉండడం చాలా మంచిది. మీ ఉద్యోగ వ్యాపారాల పరిస్థితికి సంబంధించి అనేకమైన భయాలు, కొన్ని మానసికమైన భయాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఎక్కువ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈ మాసం. కాబట్టి వీటికి సంబంధించి ఈ దానము ఆ మంత్రం చదువుకోవడం చాలా మంచిది. కుజుడికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల అన్నెసరిగా వచ్చే అగ్రెసివ్నెస్, ఆ కోపావేశాల వల్ల జరిగే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ తగ్గే ఆస్కారాలు కూడా మనకి ఉన్నాయి. సో అలాగే రవి కూడా కొంత అనుకూలత తక్కువ ఉంది కాబట్టి రవికి మాత్రం మీరు కుదిరితే చక్కగా ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండి, బెల్లం కలిపి కొంచెం చక్కగా గోధుమ పాయాసం చేసి పొద్దున్నే సూర్యోదయం వేళలో రవికి నైవేద్యంగా పెడుతూ ఉన్నట్లయితే కనుక చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి రవి కుజ గురులకి ఈ మాసంలో ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ రాశి వారికి సంబంధించి ఫలితాలు అనేవి ఈ మాసంలో ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.